కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాహుల్ గాంధీ ఎలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాహుల్ గాంధీ ఎలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఇక రాహుల్ గాంధీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీపై ఈసీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంస్థ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కూడా సభలో రాహుల్ గాంధీ ఎలాంటి భాషాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఇతర పార్టీ విధానాలపైన మాత్రమే మాట్లాడాలి, కానీ వ్యక్తిగత ఖచ్చితంగా బంధం కలిగించేలా అడ్డగోలుగా మాట్లాడేది స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ అబద్ధాలను అసత్యాలను మాట్లాడాలని కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసీఆర్ ప్రస్తావన టెలిఫోన్ ట్యాపింగ్ అంశాలతో ముడిపెట్టు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు మరియు ఇంటెలిజెన్స్ వర్గాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అక్రమం అంటూ కూడా ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారనేటువంటి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఎలాంటి సంబంధం లేదు, ప్రస్తుతం విచారణ జరుగుతున్న అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడడం చట్ట వ్యతిరేకంగా కూడా అన్నారు. కేవలం తమ పార్టీకి బదనాలు చేయాలని ఉద్దేశపూర్వక ఆలోచనతోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఓటర్లు ప్రభావితం చేసేలా ఉన్నాయంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వారికి ఆధారాలు చూపించాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంటనే విచారణ చేపట్టాలని కూడా ఈసీకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా అందులో కోరారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇక ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో మంత్రి కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆ కొండా సురేఖ పైన కూడా ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు పంపింది. ఎన్నికల మీ సంవత్సరాల నియమాలను ఉల్లంఘించేందుకు మధ్యపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా అందులో లేఖలో కోరారు. చందు, థ్యాంక్ యూ.